హాయ్ అండి. ఈరోజు గుండుపారి చేపలు తీసుకొచ్చారండి మా హస్బెండ్ ముక్కలు కట్ చేయించి. అందులోకి వచ్చేసి మసాలా, ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ అంతేనండి మసాలా. అది ఓన్లీ మసాలా ఆడేసాను, మిక్సీ ఆడేసాను. ముక్కలు శుభ్రంగా క్లీన్ చేసానండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పసుపు, నిమ్మరసం వేసి ఉప్పు వేసి శుభ్రం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉందండి చేప అయితే మట్టుకి చాలా బాగుంది ఈ చేప. ఇది ఇగురు వండుకున్నా పర్లేదు, పులుసు పెట్టుకున్నా పర్లేదు అనేసి అన్నారండి ఆవిడ. అప్పుడు నేను ఇగురే వండానండి, తక్కువ. ప్యాన్ పెట్టాను, కొద్దిగా ఆయిల్ వేసాను, అంతే కొంచెం మెంతి గింజలు వేసాను. అవి చిటపట్లు ఆడిన తర్వాత బాగా మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసాను. వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను, పసుపు కూడా వేసాను. ఈ ఆడిన పేస్ట్ ఉంది కదండి, అల్లం, వెల్లిపాయ, ఉల్లిపాయ ఇదంతా వేసాను కదా, జీలకర్రని అదంతా కూడా బాగా ఉల్లిపాయ ముక్కలతో పాటు ఆయిల్లో బాగా వేగిందండి. మంచి వాసన వచ్చేసిందండి బాబు. ఇల్లంతా చాలా గుమగుమలు ఆడిపోయింది. ఇంకా నేను గరం మసాలా వేయలేదండి. ఆ చేపలు ఆవిడనే అడిగాము, మసాలా ఎలా వేసి మీరు ఎలా వండుతారని అడిగాను. అడిగితే ఆవిడ ఎలా వండమని చెప్పింది. వాళ్ళ స్టైల్లో నేను వండుతున్నానండి. కానీ చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది కర్రీ అయితే మట్టికి. ఈ ముద్దంతా బాగా ఆయిల్లోని మంచి కలర్ వచ్చే వరకు కూడా అలా ఫ్రై చేస్తూ ఉన్నానండి. సూపర్గా వచ్చింది. ఇది అయితే మట్టుకే మంచి స్మెల్ చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, అలా వచ్చే వరకు వేపుతూనే ఉన్నాను. ఎంత బాగుందంటే చాలా టేస్టీగా కమ్మగా భలే కుదిరిందండి రోజు కర్రీ అయితే మట్టుకి. చెప్తుంటే నాకు నోరు భలే ఊరిపోతుంది. ముక్కలు ఎక్కువ వేసుకొని నేనే తిన్నానండి. చేపల్లో నాకు బుర్రముక్క అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికి బుర్రముక్క ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే మట్టుకి ఎంతో ఇష్టమండి బుర్రముక్క అయితే మట్టుకి. అప్పుడు చక్కగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేలా ఫ్రై అయింది కదండి. తగినంత కొంచెం సిమ్సనార కారం వేసాను, సిమ్సా ఏమో సాల్ట్ వేసానండి. బాగా చక్కగా అంతా కలిపిన తర్వాత ఈ చేప ముక్కలు ఒకటే వేసాను. ఒకవైపు జాయిగా కొంచెం వరకు కూడా అందులో ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి కూడా నేను తిప్పుకున్నానండి. చేప అస్సలు విరగలేదండి, విడిపోలేదు, ఎంతో బాగా వచ్చిందండి ఇది కూడాని. ఆ ఫ్రై చేసిన అటు ఇటు తిప్పేసిన అంటే మంచి చేప కదండి. అందువల్ల మీరు ఎప్పుడైనా చేపలు కొనుక్కున్నప్పుడు సింక్ ఇలా తీసి చూడండి. అది ఒకవేళ వేరే కలర్లో ఉంటే కొనొద్దు, బాగా ఎర్రగా ఉంటే కొనండి. నేను అలాగే కొనడం జరిగింది. ఇది అటు ఇటు తిప్పిన తర్వాత చిన్న చింతపిక్క, అంటే చిన్న ఉసిరికాయ అంత చింతపిక్క అండి, అది జాగ్రత్తగా పులుసు తీసి అది వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ నేను ఇదంతా కూడా కుక్ చేశానండి. మనం వేపినప్పుడే చేప అనేది బాగా కుక్ అయిపోయింది. ఈ చేపలలోని తర్వాత కొంచెం వాటర్, చింతపండు నీళ్ళతో కూడా బాగా ఉడికిపోయిందండి. ఎంత టేస్టీగా ఉందంటే కొత్తిమీర వేసుకొని డెకరేషన్ చేసుకుని లాస్ట్కి అయితే అన్నమాట గార్నిష్ చేశానండి. కానీ చేపల కూరకి ఎప్పుడూ కూడా కొత్తిమీర కొంచెం ఫైనల్ టచ్ ఇస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎలాగైతే ఈ చేపల ఇగురు ఎలా పెట్టుకుంటారో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో మొత్తం చూడండి అందరూ కూడా. మీరు ఎలాగా వండుకుంటారో నాకు ఇప్పుడు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో. నాకు, మా పెద్ద అమ్మాయికి, మా చిన్న అమ్మాయికి, మా హస్బెండ్కి సరిపోయింది. అది దగ్గరికి ఎగిరి పెట్టాను కదండి, అందులో కాంపిటీషన్ చారు, అది కూడా పల్చగా పెట్టాను చారు. 2 టమాటాలు, చిన్న చింతపిక్క వేసి నేను చారు పెట్టడం జరిగింది. సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే మరి అదిరిపోయింది, ఎంతో కమ్మగా ఉంది, ఎంత బాగుందో చూడండి. బాయ్ అండి.